ఒక సెడ్యూసర్కి ఈ ప్రపంచమే ఒక బెడ్రూమ్. సెడ్యూసర్ రాత్రి కోసం వెయిట్ చేయడు. అతనికి క్యాండిల్ లైట్స్ అవసరం లేదు. అతనికి మృదువైన దుప్పట్లు అవసరం లేదు. ఎందుకంటే అతనికి ఈ ప్రపంచమంతా ఒక బెడ్రూమ్ లాగా కనిపిస్తుంది. సూటిగా చూసే ప్రతి చూపు, ప్రతి మౌనం, ప్రతి మాట ముందుగా వేసే అడుగులు మాత్రమే. అవి శృంగార యాత్రకు ఆహ్వానం. అతను క్వశ్చన్స్ చేయడు, ఆన్సర్స్ ఇవ్వడు. జస్ట్ డౌట్స్ని మాత్రమే నీలో నింపుతాడు. అతని మౌనం మత్తు లాంటిది. అతని ఒక్క చూపుతో అతని ప్రపంచంలోకి మీరు లాక్కోబడతారు. సిడక్షన్ అంటే ఫిజికల్ కాదు, అది మిమ్మల్ని ఊహల్లో లాక్కెళ్ళే ఒక కళ. సెడ్యూసర్ ఎవరినైనా దక్కించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతను జస్ట్ అట్రాక్షన్తో కాకుండా మిస్టరీతో సెడ్యూస్ చేస్తాడు. మిస్టరీ లేకుండా అట్రాక్షన్ లేదు. ఎందుకంటే తెలిసిన ప్రతి విషయం అట్రాక్షన్ని చంపేస్తుంది. అతను అపియరెన్సెస్తో సెడ్యూస్ చేస్తాడు. అంటే మీరు మాట్లాడుతుంటే మీరే ఒక ప్రత్యేకమైన వ్యక్తిలా అతను అనిపిస్తాడు. అతన్ని మిమ్మల్ని తానే దగ్గరికి రానివ్వకుండా చేయలేడు. ఎందుకంటే అతను ఈ ప్రపంచాన్నే ఒక మిస్టీరియస్ లవ్ రూమ్ లాగా మార్చేస్తాడు. సెడ్యూసర్ చేసే పవర్ఫుల్ గొప్ప పని ఏంటంటే తనలో మాయలేనంత అట్రాక్షన్ ఉందని ఎదుటివారిని నమ్మించడమే. అతనికి తెలుసు ఎప్పుడు క్లోజ్ అవ్వాలో, ఎప్పుడు దూరం పెట్టాలో. ఎందుకంటే సిడక్షన్ అంటే దక్కించుకోవడం కాదు, అట్రాక్షన్ని క్రియేట్ చేయడం, డిజైన్ని పెంచడం, అసంపూర్తిగా వదిలేయడం. అతని జ్ఞాపకాలు, అతని వాసన, అతని కామ్నెస్ ఇవన్నీ మీ మైండ్ని వదిలిపెట్టవు. అతని కలలు మీరే కంటారు. అతను మీ మీద ప్రేమ ప్రయోగం కాదు, మీరే అతని గేమ్లో భాగమవుతారు. అతను ఎవరి కోసం వేచి ఉండడు, ఎప్పుడూ వెంటపడడు. అతని వెంటే ప్రపంచం పడుతుంది. అతను అందరినీ కలల ప్రపంచంలోకి తీసుకెళ్తాడు. ఎందుకంటే అతనికి ఈ ప్రపంచం అంతా ఒక బెడ్రూమ్ లాగా ఉంటుంది. అండ్ మీరు ఇప్పటికే ఆ బెడ్రూమ్లో ఉన్నారు. సెడక్షన్ ఒక ఆట నేర్చుకో, లేదంటే ఆడబడతావు. బోనస్గా ఒక మాట, నువ్వు పక్కన ఉన్నప్పుడు కాదు, నువ్వు లేనప్పుడు ఆమె నీ గురించి ఆలోచించడం మొదలుపెట్టిందా, అయిపోయి.